నమస్కారం. ఇటీవల నికోలే కిడ్మన్ సూపర్ స్టార్, అమెరికన్ సూపర్ స్టార్ అనమాట. 90స్లో, అర్లీ 2000లో లార్జెస్ట్ పెయిడ్ ఆర్టిస్ట్. అంటే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే ప్రపంచ స్థాయి తారల్లో ఆవిడ నికోలే కిడ్మన్ ఒకరు. అయితే ఇటీవల ఆమె డైట్ వైరల్ అయింది అనమాట. అయితే మనం ఫస్ట్ నికోలే కిడ్మన్ డైట్ గురించి చెప్పుకొని ఆ తర్వాత మన కీటో డైట్కి దీనికి ఏమైనా సంబంధం ఉందా, నికోలే కిడ్మన్ డైట్ కీటో డైట్ అవుతుందా కాదా అనేది చర్చిద్దాం. నికోలే కిడ్మన్ డైటు 3 మీల్ అనమాట. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్. అయితే ఈవిడ ఏజ్ ఇప్పుడు 56, 1967 బార్న్ అనమాట. అయితే ఆమె ఆరోగ్యం కోసం ఉదయం ఏం చేస్తుందంటే బ్రేక్ఫాస్ట్లో 2 బాయిల్డ్ ఎగ్స్ తీసుకుంటుందట. తర్వాత కొంచెము లో కార్బ్ వెజిటబుల్ అంటే పచ్చి కూరలే తీసుకుంటుంది అనమాట. అయితే హై కార్బ్ కాకుండా లో కార్బ్ పచ్చి కూరలు కొంచెం తీసుకుంటుంది. ఆ తర్వాత ఒక పండు, ఆమెకి ఇష్టమైన ఒక పండు తీసుకుంటుంది బ్రేక్ఫాస్ట్లో. సో దీంతో బ్రేక్ఫాస్ట్ 2 బాయిల్డ్ ఎగ్స్, కొన్ని పచ్చి కూరలు, ఒక పండు అయిపోయింది. తర్వాత లంచ్కి వచ్చేసరికి లంచ్లో ఒక బాయిల్డ్ ఎగ్, ఆ తర్వాత లీన్ ప్రోటీన్ వెజిటబుల్ సూపు. అంటే లంచ్ టైంలో ఒక బాయిల్డ్ ఎగ్స్ తిన్న తర్వాత లీన్ ప్రోటీన్ తీసుకుంటుందట. లీన్ ప్రోటీన్ అంటే నెయ్యిలో వేయించిన చేప ముక్కలు, చికెన్ ముక్కలు, వెన్న, బటరు మన సంబంధించినవి అనమాట. లేదంటే కొంచెం పెరుగు కలిపి చేసినవి, కొంచెము పీనట్ బటర్ అంటే పీనట్ బటర్ అంటే వేరుశనగ నుంచి తీసిన వెన్న, మిల్క్ బటర్, ఇట్లాంటివి లీన్ ప్రోటీన్ కిందకి వస్తాయి. అయితే మధ్యాహ్నం మాత్రం ఒక బాయిల్డ్ ఎగ్ తీసుకొని ఒక చికెన్ ముక్కలు లేదంటే రెడ్ మీట్ అంటే వెన్న, నెయ్యి, చీజు వీటితో కలిపిన చికెన్ ముక్కలు, ఫిష్ ముక్కలు లేదంటే మటన్ ముక్కలు ఇవి కొన్ని తీసుకున్న తర్వాత వెజిటబుల్ సూప్ తాగుతుంది కొంచెం సరిపోయినంత. సో లంచ్ అయిపోయింది. తర్వాత నైట్ డిన్నర్కి వచ్చేసరికి మళ్ళీ ఒక బాయిల్డ్ ఎగ్ తీసుకుంటుందట. మళ్ళీ సేమ్ లీన్ ప్రోటీను. తర్వాత మధ్యాహ్నందే రిపీట్ అవుతుంది. అంటే లంచ్లో ఏదో ఉందో డిన్నర్కి ఒక బాయిల్డ్ ఎగ్, లీన్ ప్రోటీన్ అంటే మటను, చికెను, ఫిష్ ముక్కలు, వెన్న, పెరుగు, నెయ్యి, పీనట్ బటర్ ఇట్లాంటి వాటితో పాటు రాత్రి మళ్ళీ కొన్ని కూరగాయల ముక్కలు తీసుకుంటుందట. అయితే ఉదయం కూరగాయల ముక్కలు ఉన్నాయి, ఒక పండు ఉంది, కానీ సూప్ లేదు. మధ్యాహ్నం సూప్ ఉంది, కూరగాయలు లేవు. ప్రోటీను చికెను, మటన్ అట్లాంటివి ఉన్నాయి. రాత్రి మళ్ళీ కూరగాయల ముక్కలు ఉన్నాయి, సూప్ లేదు. ఇంతే అనమాట, చాలా సింపుల్. అయితే కామన్ ఏంటంటే మార్నింగ్ 2 బాయిల్డ్ ఎగ్స్, మధ్యాహ్నం ఒక బాయిల్డ్ ఎగ్, రాత్రి ఒక బాయిల్డ్ ఎగ్ ఇది. అయితే ఈమె వరల్డ్ వైడ్ సెలబ్రిటీ కాబట్టి ఈమె డైట్ వైరల్ అయింది. సో ఇందులో కీటో డైట్ ఉందా లేదా అంటే మనకి బాయిల్డ్ ఎగ్స్, బ్రేక్ఫాస్ట్ బాయిల్డ్ ఎగ్స్ కాబట్టి కీటో ఫుడ్. లో కార్బ్ వెజిటబుల్ పచ్చి కూరలు అవి కూడా లో కార్బే కాబట్టి అవి కూడా కీటో ఫుడ్డే. అయితే ఒక ఫ్రూట్ తీసుకుంటుంది. ఫ్రూట్ ఎందుకు తీసుకుంటున్నారు కీటో డైట్లో కొంతమంది అంటే మేబీ అవకాడో అయితే అది కూడా కీటో డైట్ ఫ్రూటే అవుతుంది. అవకాడోనా కాదా అనేది మనకు తెలియట్లేదు. అయితే దీంట్లో ఫ్రక్టోజ్ ఉంటుంది. అంటే మామూలుగా గ్లూకోజ్ ఎక్కువైతేనేమో కీటోన్స్ రావు కాబట్టి కీటో డైట్ ఫెయిల్ అవుతుందని మనకు తెలుసు. అయితే ఫ్రక్టోజ్ వస్తుంది కాబట్టి ఫ్రక్టోజ్ ఇంటరాక్షన్తో కీటోన్స్కి ఇబ్బంది లేదని ఒక అభిప్రాయం ఉంది. కానీ మన దగ్గర అయితే, మన భారతదేశంలో అయితే ఫ్రక్టోజ్ ఇంటరాక్షన్తో కూడా అంటే బాడీలో ఫ్రక్టోజ్ రిలీజ్ అయినా కూడా కీటోన్స్ రావడం లేదు. సో అదొకటి మనకి కీటో డైట్కి సంబంధించిన ఐటమ్ కాదని చెప్పుకోవచ్చు. లంచ్లో వచ్చేసరికి బాయిల్డ్ ఎగ్స్ కీటో డైట్ ఐటమ్. లీన్ ప్రోటీన్ మొత్తము మటన్, చికెన్, ఫిష్, బటర్, పీనట్ బటరు కూడా కీటో డైట్కి పనిచేస్తుంది కొద్దిగా తీసుకుంటే, ఎందుకంటే కొద్ది కార్బ్ ఉంటుంది కాబట్టి. తర్వాత చీజు, బటరు, నెయ్యి ఇవన్నీ మన ఐటమ్సే. తర్వాత ఒక వెజిటబుల్ సూప్ తీసుకుంటుంది, అది కూడా కీటో డైట్ ఐటమే.
సో నైట్కి వచ్చేసరికి నైట్ మళ్ళీ 1 బాయిల్డ్ ఎగ్ కీటో డైట్ ఐటమే, మళ్ళీ ప్రోటీను కీటో డైట్ ఐటమే, మళ్ళీ వెజిటబుల్ కర్రీ కీటో డైట్ ఐటమ్. సో ఒక ఫ్రూట్ తప్ప మిగిలినంతా కీటో డైట్కి సేమ్ అనమాట. ఈ ఫ్రూట్లో కూడా ఆమె ఏం ఫ్రూట్ తీసుకుంటుంది అంటే అవకాడో అయితే కీటో డైట్ ఫ్రూటే, లేదంటే అక్కడ కొన్ని ఆమె ఆస్ట్రేలియన్ అమెరికన్ కాబట్టి లో కార్బ్ ఫ్రూట్స్ అక్కడ కొన్ని ఏమన్నా ఉండే అవకాశం ఉందనుకుంటా. మన దగ్గర అయితే ఉన్న ఫ్రూట్స్ మన దగ్గర ఎక్కువ ఏముంటాయి, ఆరెంజెస్ ఉంటాయి మెయిన్గా. ఇది కూడా షుగర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మన కీటో డైట్కి అయితే పనికిరావు. సో ఈ ఇట్లా కీటో డైట్లో రకరకాల వెరైటీస్ ఉంటాయన్నమాట. మనం మామూలుగా కీటో డైట్ అయితే మంచిది కాదేమో, అదేమో ఇదేమో అని ఆ రకరకాల అపోహలు ఉన్నాయి కదా. వరల్డ్ వైడ్ సెలబ్రిటీస్ వాళ్ళు ఆరోగ్యం కాపాడుకోవడానికి ఫాలో అయ్యేది జస్ట్ కీటో డైటే అన్నమాట. 1-2 లేదా ఒక 5-10% మార్పులు ఉంటాయి. ఇప్పుడు అట్కిన్స్ అయితే 15 గ్రామ్స్ లిమిట్ ఉంది, జాసన్ ఫంగ్ అయితే 20 గ్రామ్స్ లిమిట్, అల్లెన్ అయితే 30 గ్రామ్స్ లిమిట్, కొంతమంది ఇంకా 50 గ్రామ్స్ లిమిట్, ఇట్లా ఉన్నాయి కదా. సో ఈమె పర్ఫెక్ట్గా నా లెక్కకి ఈమె 50 గ్రామ్స్ ఆమె ఫ్రూట్ ఉంది కాబట్టి లో కార్బ్ డైట్లో 50 గ్రామ్స్ లిమిట్లో కీటోన్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయని మనము చెప్పుకోవచ్చు. ఈమెది కూడా కీటో డైట్ కింద మనం భావించుకోవచ్చు. సో నా డైట్లో ఏంటంటే నేను డైరెక్ట్గా ఈ 4 కాకుండా 7, 8, 10 ఎగ్స్ తిన్నా కూడా పని తక్కువ, శ్రమ తక్కువ, ఫలితం ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ చేయకుండా కేవలము ఉదయం 3 ఎగ్స్, మధ్యాహ్నం 2-3 ఎగ్స్, రాత్రి 2-3 ఎగ్స్ తినేస్తే ఆరోగ్యం బాగా మెరుగుపడిన తర్వాత కాంబినేషన్ మార్చుకోవచ్చు. సో మళ్ళీ మరొక వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.